కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెల 100 కోట్లు తీసుకెళ్లి అప్పజెప్తున్నాడు, కప్పం కడుతున్నాడని రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించాడు. సో నెలకు 100 కోట్ల చొప్పున ఈ 5 ఏళ్ల టర్మ్లో ఆల్మోస్ట్ 6 లక్షల కోట్లని మనం అంచనా వేయాలి. తర్వాత ఇప్పుడు తాజాగా ఇంకొక మాట అన్నాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి 10,000 కోట్ల కుంభకోణానికి తెరలేపాడు. ఈ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని చెప్పాడు. ఏది ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేస్తున్నాడు, ఎక్కడెక్కడో భూములు, యూనివర్సిటీలకు సంబంధించిన భూములైనా మరొకటైనా సరే ఆయన అదే పనిలో ఉన్నాడు అని ఆయన ఆరోపించాడు. ఎవరు? కేటీఆర్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, కేటీఆర్ నిజంగానే నీతివంతుడు, నిజాయితీపరుడు, మచ్చలేని మనిషి అని ఒకవేళ మనం అనాలనుకుంటే, ఆ సమయంలో అంటే వాళ్ళ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటివి ఏమీ జరగలేదు. భూములను తీసుకోవడం కానీ, వాటిని అమ్మడం కానీ, లేకపోతే వాటిని ఇంకొక రకమైన కార్యకలాపాలకు ఉపయోగించడం కానీ, ఇది భూ వినియోగ మార్పిడికి సంబంధించిన వ్యవహారాలు కానీ జరగకపోతే అప్పుడు మాట్లాడడానికి వాళ్లకు మోరల్ రైట్ ఉంటుంది సహజంగా, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా. కానీ అప్పుడు జరిగింది ఏమిటి మరి? బీఆర్ఎస్ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు 1, 2 కావు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు అనే ఉద్దేశంతో, సాధించి పెట్టాడు అనే ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టాడన్న ఉద్దేశంతో కేసీఆర్ను ప్రజలు 2 సార్లు వాళ్ళు ఆయనకు అధికారం ఇచ్చారు. 2 సార్లు, ఒకసారి కాదు. ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన హయాంలో అయితే ఆయన ధృతరాష్ట్రుడిలాగా కళ్ళు మూసుకునే ఉండాలి, లేదు ఆయనకు తెలిసి ఆయన కనుసన్నలోనే మొత్తం జరిగి ఉండాలి. 1, 2, 3, 4 ఎన్ని వేల ఎకరాల భూములు మొత్తం కబ్జాకు గురైనట్లుగా రకరకాల భూ వినియోగ మార్పిడి కింద జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో, మొత్తం సిటీ పరిసరాల్లో జరిగింది అంతా. ఈ స్కామ్ అంతా జరిగింది ఎక్కడ? సిటీలోనే. ఈ స్కామ్కు సంబంధించిన వాల్యూమ్ ఎంత అనేది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. లక్షల కోట్లలో ఉంటుంది మాత్రం చెప్తాను. ఇక్కడ భూమి విలువ విపరీతంగా పెరిగిపోయింది. కుకపేట లాంటి ప్రాంతాల్లో ఒక ఎకరం ఆల్మోస్ట్ 100-150 కోట్లకు పైగా దాటిపోయిన సంగతి మనందరికి తెలుసు. సో ఆ పద్ధతిని చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇదంతా కూడా ఒక ట్రై జంక్షన్ అనుకుంటే, ఈ ట్రై జంక్షన్లో భారీ భూ ఆక్రమణలు జరిగాయి. ఈ భూ ఆక్రమణలు, కబ్జాలు, వీటిని అమ్ముకోవడానికి సంబంధించిన లావాదేవీలు ఇవన్నీ జరిపిన టీం ఎవరంటే, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్కు సంబంధించిన మనుషులుగా, దళారులుగా కాంగ్రెస్ వైపు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అంటే అప్పుడు వీళ్ళు చేసిన పనులు ఏంటంటే చాలా చాకచక్యంగా, అసలు వాళ్ళు తెలంగాణ రావడానికి ముందే స్కెచ్ చేసుకున్నారేమో మనం కూడా నాకు కలుగుతోంది. తెలంగాణ వచ్చిందేమో 2014లో. 2014లో వచ్చి రాగానే ఈ భూముల మీద పడిపోవడం వెనుక వాళ్ళకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పుడు గ్యాదర్ చేసి ఉంటారు? 2014కి ముందు, అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే, మనకు అధికారం వస్తే, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం ఏం చేయాలి అనేది ఏదో ప్లానింగ్ ఉండాలి ముందే. అంటే అరౌండ్ 2014కి ముందు, 2001 నుంచి 2014 మధ్యలో ఓవైపు ఉద్యమం, ఇంకోవైపు ఈ భూములకు సంబంధించిన అధ్యయనం, ఈ 2 జరిగి ఉండాలి అని నాకైతే అనుమానంగా ఉంది. నిజమో కాదో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను నేను. లేకపోతే ఈ స్థాయిలో జరిగే అవకాశం లేదు. 1, 2 కాదు, చెరువులు, కుంటలు, లేకపోతే జలవనరులు, జలాశయాలు, మీరు ఏదైనా అనండి, మొత్తం కొట్టిపారేశారు. చాలా చోట్ల ఇప్పుడు ఏవైతే
ఇది మన వాటర్ బాడీస్కు సంబంధించిన భూములు ఉంటాయో వాటిని ఎఫ్టీఎల్ అనండి, బఫర్ జోన్స్ అనండి, ఇవేవి లెక్క చేయకుండా కబ్జా చేసి పారేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన వెంటనే హైడ్రాను తీసుకొచ్చాడు రంగంలోకి. హైడ్రాను తీసుకొచ్చి ఈ కబ్జాలన్నింటినీ కూల్చడానికి ప్రయత్నిస్తుండగా లేదు హైడ్రా ఉండడానికి వీలే లేదు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఒకటి చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ కానీ మరొకరు కానీ ఆ పార్టీకి సంబంధించిన బాధ్యులు ఎవరైనా సరే, మేము మళ్ళీ అధికారంలో కనుక వస్తే ఈ హైడ్రాను రద్దు చేస్తాము, లేదా ఇంకొకటి రద్దు చేస్తాము అని చెప్పాలి. బహిరంగంగా ప్రజలకు చెప్పాలి. చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. మరి అటువంటి సాహసం చేయగలరన్నది మనం నెక్స్ట్ ఎన్నికల నాటికి చూడాలి. ఎందుకంటే హైడ్రా వల్ల చాలా చోట్ల ప్రజలు సంతోషపడుతున్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్రమాలను కూలగొడుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండలతో ఆ కబ్జాలు చేసి, ఆ కబ్జాల ద్వారా వాటిని అమ్మకాలు పెట్టి రకరకాలుగా వ్యవహారాలు చేసి అక్రమ లావాదేవీలు జరిపి వందల వేల కోట్ల రూపాయలు దంచి పారేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికి ఇది మింగుడు పడని విషయం. వాళ్ళు ఎవరు ఇది జీర్ణించుకోలేరు. కనుక వాళ్ళు హైడ్రా అంటే హడలెత్తిపోతున్నారు. కనుక హైడ్రా విషయంలో వ్యతిరేకంగా మాట్లాడడం వెనుక కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు హైడ్రాకు వ్యతిరేకంగా అంటే వాళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయి. వాళ్ళు కబ్జా చేసిన భూముల్లో ఈ హైడ్రా వెహికల్స్ వస్తున్నాయి, బుల్డోజర్లు వస్తున్నాయి. ఇవి రాకుండా చేయాలంటే ఏం చేయాలనేది దాని మీద వీళ్ళంతా పనిచేస్తున్నారు. తర్వాత ఇదంతా ఒక స్పాన్లో ఒక పర్టికులర్ ఇయర్లో జరిగిందని కాదు, కానీ మరీ అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ముందు ఇది పూర్తిగా స్పీడప్ అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంటే ఇక మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో రామో అనే అనుమానం కూడా ఎక్కడో ఒక చోట ఉండి ఉన్న కారణంగా బీఆర్ఎస్ నాయకత్వం చేసిన పని ఏంటంటే తమ దళారులకు లేకుంటే తమ బినామీలకు తమ మనుషులకు చెప్పి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆల్మోస్ట్ 2022-23 ఎండింగ్ లోపే చాలా చోట్ల ఇటువంటివి కొట్టి పారేసినట్టుగా, అంటే చెరువులు లేకపోతే ఇతరత్ర ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున కబ్జాలు చేయించి అక్కడ బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చేసి ఇవన్నీ చేసిన ఘనత ఎవరికి ఉంది అంటే అప్పటి ప్రభుత్వానికే ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే మౌలానా కలాం అబ్దుల్ ఆజాద్కు సంబంధించిన యూనివర్సిటీలో వీళ్ళేదో భూములు ఆక్రమించుకోబోతున్నారు, ఇంకేదో రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు, ఈ రకమైన ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉర్దూ యూనివర్సిటీలో ఇది ఆల్మోస్ట్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతంలో. అక్కడ ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నుపడిందని, అయితే 2.5 ఏళ్లలో వచ్చేది మా ప్రభుత్వమే, ఎవరిది కేసీఆర్ ప్రభుత్వమే, కాబట్టి మేము ఆ భూముల్ని కాపాడుకుంటాం, ఢిల్లీకి వెళ్ళి కూడా అవసరమైతే పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేస్తున్నాడు అంటూ మళ్ళీ ఒక ఆరోపణ చేశాడు. సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం వాళ్ళకి ఇష్టం లేదు, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళు గుర్తించదలుచుకోలేదు, పక్కన పెడదాం. రేవంత్ రెడ్డిని ఎన్ని అనాలో అన్నీ అంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అనే ఒక గౌరవం మర్యాద ఏమీ లేకుండా ఇప్పుడు ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని కూడా అని పారేశాడు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి దూషణలు వస్తాయో, ఇంకా ఎటువంటి నిందలు వేస్తారో ఏంటో మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.